బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి అందుబాటులో ఉన్నారు. ఇక థాయిలాండ్లో క్యాసినో ప్రవీణ్ వ్యవహారం మనం గతంలో చాలా వరకు వార్తల్లో అలజడి సృష్టించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొకసారి థాయిలాండ్లో క్యాసినో ప్రవీణ్ అరెస్ట్ అయినట్లు కూడా తెలుస్తుంది. ప్రవీణ్తో పాటు మరో 90 మంది భారతీయులు కూడా అరెస్ట్ అయినట్లు మనకు వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. అరెస్ట్ అయిన వారిలో మెదక్ డీసీసీబీ ప్రెసిడెంట్, అలాగే రియల్టర్లు, కొంతమంది మహిళలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. క్యాసినో కింగ్ గా ప్రసిద్ధి పొందినటువంటి చీకోటి ప్రవీణ్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. క్యాసినో ఆడిస్తూ విదేశీ మారక ద్రవ్యానికి పాల్పడ్డారు. కొంత ఆర్థిక లావాదేవీలలో అవకతవకలు జరిపారనే ఉద్దేశంతో ఈడీ కూడా ఈయన మీద కేసు బుక్ చేసి గతంలో విచారణ చేసింది, నోటీస్ ఇచ్చింది. ఈయన కూడా ఈడీ ఆఫీస్కి వెళ్ళి ఈడీ సందేహాలకు సమాధానం ఇచ్చొచ్చారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నటువంటి చీకోటి ప్రవీణ్ మరోసారి వెలుగులోకి వచ్చినట్లుగా ఈ థాయిలాండ్ లో తాజాగా వెలుగు చూసినటువంటి సంఘటన మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. క్యాసినో నిర్వహిస్తూ భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలను పాల్పడుతున్నటువంటి ప్రవీణ్ కొద్ది రోజులుగా థాయిలాండ్ కేంద్రంగా క్యాసినో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అక్కడ గ్రూప్ గా ఏర్పాటు చేసుకుని వాళ్ళకు క్యాసినో కాయిన్స్ ఇస్తూ అక్కడ భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు పాల్పడుతున్నారన్న సమాచారంతో థాయిలాండ్ పోలీసులు ప్రవీణ్ ఉన్నటువంటి డెన్ పైన దాడి చేశారు. ఈ సందర్భంగా దాదాపుగా అంటే భారతదేశానికి చెందినటువంటి, ముఖ్యంగా తెలంగాణకు చెందినటువంటి దాదాపు 90 మందిని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర దాదాపుగా 100 కోట్ల రూపాయల స్వాధీనం చేసుకున్నది మనకున్నటువంటి తాజా సమాచారం. అయితే మొత్తంగా ఈ సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ అక్కడ పోలీసులు అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి వారిలో ఒక జిల్లా డీసీసీబీ అధ్యక్షుడితో పాటు కొంతమంది రియల్టర్లు, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, వీరితో పాటు మహిళలు కూడా ఉన్నారన్న విషయం కొంత సంచలనంగా మారింది. రైట్ అది క్యాసినో ప్రవీణ్ అన్నది వ్యవహారం గతంలో వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితి. తర్వాత తను చాలా వరకు మీడియా వేదికగా, లేకపోతే యూట్యూబ్ ఛానల్ వేదికగా తన గలాన్ని వినిపిస్తూ దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఎక్కడో ఉండకుండా పూర్తి స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత భారతీయ సంప్రదాయాలపై కొన్ని వీడియోలు చేయడం, దాన్ని పోస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఒక్కసారిగా వార్తల్లో స్తబ్దుగా ఉన్నటువంటి ఆయన మరొకసారి వార్తల్లో నిలిచారని చెప్పుకోవచ్చు. దాదాపుగా కృష్ణమూర్తి చెప్తున్నట్టు 90 వరకు మందిని అరెస్ట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మన తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ చెందిన వారు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది.